LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. 2025 is Thailand. ఎస్వల్ మొత్తానికి మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా మిస్ థాయిలాండ్కి సంబంధించినటువంటి సుచాత గెలుపొందారు. సో కాసేపటి క్రితమే విన్నర్ని అనౌన్స్ చేశారు. సో మొత్తానికి 20 రోజుల పాటు తెలంగాణ వేదికగా జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. సో మొత్తానికి టాప్ 4 నుంచి మిస్ థాయిలాండ్ను విజేతగా కూడా ప్రకటించారు. అయితే మిస్ వరల్డ్ జ్యూరీకి సంబంధించినటువంటి జూలియా మోర్లీ. సో మనం మొత్తం పోటీలు అయిపోయి కూడా ఒక్కొక్కరికి కూడా బయటకు వస్తున్నటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఎవరైతే మిస్ వరల్డ్ విజేతగా గెలిచినటువంటి సుచాత చువాంగ్రీ శ్రీ గురించి మనం చూస్తే దాదాపు ఈమె 2003లో పుట్టింది. సో వీళ్ళ ఫాదర్స్కి అలాగే వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా బిజినెస్లు ఉన్నాయి అక్కడ. అలాగే ఈమె గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ చేసింది. సో మొత్తానికి ఫైనల్ పోటీల్లో మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి జడ్జిలు అడిగినటువంటి ప్రశ్న ఒకటే, మిస్ వరల్డ్లో గెలిచినట్టు తర్వాత మీరు ఎటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తారు అనేటువంటి క్వశ్చన్తో తిను విజేతగా నిలిచింది. సో మొత్తానికైతే థాయిలాండ్ను ఈ పోటీల్లో విజేతగా వరించిందని చెప్పొచ్చు. సో మొత్తానికి 108 దేశాలు ఇందులో పాల్గొన్నా కూడా ఆద్యంతం అనేక పోటీలు జరిగాయి తెలంగాణలో. వీళ్ళు అనేక ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలు కూడా తిరిగారు. హెడ్ టు హెడ్ ఛాలెంజెస్ జరిగాయి, మల్టీ మీడియా ఛాలెంజెస్ జరిగాయి, సో ఫ్యాషన్ వీక్స్ జరిగాయి. సో మొత్తానికి అనేక పోటీల తర్వాత మిస్ థాయిలాండ్ విన్నర్గా కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించినటువంటి పరిస్థితి. సో మరి ఫైనల్లో మిస్ థాయిలాండ్ కూడా క్రౌన్ను అయితే ఈ మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ, అలాగే తెలంగాణ సీఎం రేవంత్, అలాగే గత మిస్ వరల్డ్ విన్నర్ అయినటువంటి క్రిస్టియానా కూడా మిస్ వరల్డ్కి కిరీటాన్ని అందజేశారు. సో మొత్తానికి మిస్ థాయిలాండ్ ఈ ఫైనల్లో కూడా గెలిచి మిస్ థాయిలాండ్ సగర్వంగా కూడా ఆమె నిలిపినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇందులో మనంగా చూస్తే ఇండియాకు కూడా చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. టాప్ 8లో ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా చోటు దక్కించుకోలేకపోయింది. సో మొత్తానికి ఇండియాకు సంబంధించి అభిమానులంతా కూడా కొంత నిరాశ చెందారు. సో ఇండియా కూడా గెలుస్తుంది ఈసారి అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నందిని గుప్తా మీద. సో ఇండియా కనుక ఈసారి గెలిస్తే మాత్రం వరల్డ్ రికార్డు ఉండేది. ఎందుకంటే ఇప్పటికే ఇండియా 6 సార్లు మిస్ వరల్డ్ క్రౌన్ను గెలుచుకుంది. ఈసారి గెలిస్తే 7వసారి జరిగేది. సో మొత్తానికి 6 సార్లు గెలిచినటువంటి దేశాలు వెనిజులా, ఇండియా మాత్రమే. సో ఈసారి గెలిస్తే 7వసారి జరిగేది. కానీ ఇండియా మాత్రం టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయింది. మొత్తానికి మిస్ థాయిలాండ్ మాత్రమే విజేతగా కూడా గెలిచారు. సో మనం చూడొచ్చు రాష్ట్ర డీజీపీ కూడా వెళ్తున్నారు. సో మొత్తానికి ఇప్పటికీ కాసేపటి క్రితమే ఈవెంట్ ముగిసింది. ఒక్కొక్కరు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. దాదాపు 108 దేశాల ప్రతినిధులు, అక్కడికి సంబంధించిన మీడియా వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి మిస్ వరల్డ్ ఈవెంట్ పోటీలకైతే ఇక్కడ చేరుకున్నారు. మొత్తానికి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్గా ముగిసింది. ఈ ఈవెంట్లో మిస్ థాయిలాండ్ విజేతగా గెలిచినట్టు కూడా ప్రకటించారు. అయితే మిస్ వరల్డ్లో పోటీల్లో మిస్ థాయిలాండ్ ఎవరైతే గెలిచారో ఆమెకు క్రోన్తో పాటు దాదాపు క్రోన్ అనేటువంటిది కూడా 8.5 కోట్ల విలువ చేసేటువంటి క్రోన్ను సత్కరించారు. అలాగే 10 కోట్ల ప్రైజ్ మనీ కూడా మిస్ వరల్డ్లో గెలిచినటువంటి పోటీదారులకు ఉంటుంది. సో మొత్తానికి ఈ మిస్ వరల్డ్ పోటీదారులో గెలిచిన తర్వాత వీళ్ళు దాదాపు సంవత్సరం పాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా పనిచేయాలి. అనేక ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతూ మిస్ వరల్డ్లో గెలిచినటువంటి ఎవరైతే మిస్ థాయిలాండ్ ఉంటారో తాను మొత్తం ప్రపంచం మొత్తంగా కూడా తను గెలిచినటువంటి ఎవరైతే ఈవెంట్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అలాగే అనేక సేవా గుణానికి సంబంధించి, సేవలకు సంబంధించి, దాతృత్వానికి సంబంధించి ప్రపంచం మొత్తానికి కూడా ఆమె తెలియజెప్పాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఈ తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ అనేటువంటిది ప్రపంచంలో తెలంగాణ అనేటువంటిది ఎంత ది బెస్ట్ అనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం కూడా. అటు హాస్పిటాలిటీ రంగంలో కావచ్చు, భద్రత రంగంలో, అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా తీసుకెళ్లారు. అనేక ప్రఖ్యాత ప్రముఖ ప్లేసెస్ను కూడా తీసుకెళ్లారు. రామప్పని తీసుకెళ్లారు. సో ఇట్లా అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా తిప్పారు. సో ఈ విధంగా ప్రపంచంలో అటు తెలంగాణ అనేటువంటిది పర్యాటక రంగంగా కూడా కావచ్చు, అలాగే అనేక రంగాల్లో కూడా తెలంగాణ, హైదరాబాద్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉంది అనేటువంటి చూపించడానికి కూడా ఒక అవకాశం దక్కింది. సో దాన్ని తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుందని చెప్పొచ్చు. సో మరి ఇండియాలో ఇంతవరకు 2 సార్లు మాత్రమే జరిగింది ఈ మిస్ వరల్డ్ పోటీలు. గతంలో ముంబై జరిగితే ఈసారి హైదరాబాద్లో జరిగింది. సో మరి మళ్ళీ ఒకసారి కూడా ఇక్కడ జరిగేలా కూడా అయితే మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కంపెనీ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయనేటువంటిది వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. సో మొత్తానికి దాదాపు 20 రోజుల పాటు జరిగింది. అయితే మే 8, 7 ఇలా వరుసగా కూడా 108 కంట్రీస్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతం తెలిపారు. అనేక
భారతీయ సాంప్రదాయాలు వీటన్నింటినీ కూడా వీళ్ళు ఇక్కడ ఉండి ఆస్వాదించారు. వారందరూ కూడా తెలుగు సాంప్రదాయం కావచ్చు, ఇక్కడ ఇండియన్కి సంబంధించిన కల్చర్ అందరినీ కూడా వీళ్ళంతా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయనేటువంటిది ఇండియాను పొగిడారు. సో మొత్తానికి ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా దాదాపు 150 దేశాల్లో ఈ పోటీలు అనేటువంటివి ప్రచురిత అక్కడ అయితే షో అవుతూ ఉంటాయి. సో అన్నిట్లో కూడా ఇండియాకి సంబంధించి కావచ్చు, ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి కావచ్చు, మొత్తంగా అయితే వరల్డ్ మొత్తం కూడా తెలిసేలా ఈ ఈవెంట్ చేసింది అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈవెంట్ ముగిసిన తర్వాత ఒక్కొక్కరు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఈ ఈవెంట్లో అయితే 108 దేశాల నుంచి టాప్ 40 సెలెక్ట్ చేశారు. టాప్ 40 నుంచి అయితే 4 కాంటినెంటల్స్ నుంచి టాప్ 40 సెలెక్ట్ చేసి ఆ తర్వాత టాప్ 20 లిస్ట్ చేశారు. టాప్ 20 నుంచి ఆ తర్వాత టాప్ 8, అలాగే ఆ తర్వాత టాప్ 4 నుంచి విన్నర్ను కూడా సెలెక్ట్ చేసినట్టు పరిస్థితి. సో విన్నర్లో మొత్తానికి మిస్ థాయిలాండ్ అయితే మిస్ వరల్డ్ ఈవెంట్లో గెలుపొందినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందనేటువంటిది అయితే చెప్పొచ్చు. సో మిస్ వరల్డ్లో విజేతగా గెలిచినటువంటి మిస్ థాయిలాండ్ గెలిచారు విజేతగా కూడా. సో మిస్ థాయిలాండ్ సుచాత మిస్ వరల్డ్ విజేతగా గెలిచారు. మిస్ వరల్డ్ 2025 విజేతగా మిస్ థాయిలాండ్ సుజాత గెలుపొందిన పరిస్థితి. సో మొత్తానికి మిస్ థాయిలాండ్ వివరాలను కనుక చూస్తే 2003లో మిస్ థాయిలాండ్ సుజాత జన్మించారు. ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా బిజినెస్ వ్యాపారం అనేది థాయిలాండ్లో కూడా నిర్వహిస్తుంటారు. సో మొత్తానికి ఈ మిస్ వరల్డ్ ఈవెంట్కి సంబంధించి అందం అనేటువంటిదే కాదు, ఆత్మవిశ్వాసం, దాతృత్వం, సేవాగుణం ఈ అన్నిట్లలో కూడా మిస్ వరల్డ్ విజేతగా కూడా సెలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. సో వాటన్నిటిలో కూడా గెలుపొందిన వారే మిస్ వరల్డ్గా విజేతగా గెలుస్తారు. సో అందులో భాగంగా అనేక పోటీల్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. కేవలం ఒక ఫ్యాషన్ అనేటువంటిదే కాదు మిస్ వరల్డ్ అంటే. సో అన్ని గుణాలు కలిగి ఉండాలి వాళ్ళంతా కూడా. సో అందులో భాగంగా ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా వెళ్ళారు. వాళ్ళలో ఒక అయితే ఉత్తేజాన్ని నింపారు. సో ఇట్లా అన్ని విషయాలను కూడా వాళ్ళలో అబ్జర్వ్ చేసిన తర్వాతనే జడ్జెస్ వాళ్ళని విన్నర్గా సెలెక్ట్ చేస్తారు. సో మొత్తంగా కూడా చూస్తే మిస్ థాయిలాండ్ సుచాత మిస్ వరల్డ్ 2025గా కూడా గెలుపొందిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి క్రౌన్ను కూడా తెలంగాణ సీఎం రేవంత్ అందజేశారు. జోలియా మోర్లే మిస్ వరల్డ్ చైర్పర్సన్ కూడా వెంటే ఉన్నారు. సో మొత్తానికి ఈ ఈవెంట్ అనేటువంటిది హైదరాబాద్లో జరగడం వల్ల ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి టూరిజంను మెయిన్గా అట్రాక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ ఈవెంట్ అనేటువంటిది అక్కడ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలు వాటన్నింటినీ కూడా తెలంగాణ మొత్తంగా కూడా ఈ సుందరీమణులను తిప్పారు. దాదాపు 108 దేశాలకు సంబంధించినటువంటి మిస్ ఎవరైతే అందగతలందరినీ మొత్తం తెలంగాణ మొత్తం కూడా తిప్పి చూపించినటువంటి పరిస్థితి. దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా, తెలంగాణ టూరిజంను అట్రాక్ట్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ మిస్ వరల్డ్ వేడుకలు అనేటువంటి కూడా జరిపింది. సో మొత్తానికి ఫైనల్ ఈవెంట్ ఈరోజు హైటెక్స్ వేదికగా జరిగింది. ఇందులో 108 దేశాల నుంచి 40 దేశాలను షార్ట్ లిస్ట్ చేసి 40 నుంచి 20 దేశాలను కూడా తర్వాత షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 20 దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఇండియాకు సంబంధించినటువంటి కంటెస్టెంట్ నందిని గుప్తా టాప్ 20లో చోటు దక్కించుకుంది. అయితే ఆ 20 నుంచి మళ్ళీ 8 టాప్ 8 సెలెక్ట్ చేసేటువంటి క్రమంలో నందిని గుప్తా నిరాశపరిచిందని చెప్పొచ్చు. సో మొత్తానికి టాప్ 20 వరకు అయితే ఇండియా చేరుకుంది. మరి మొత్తానికి ఆ తర్వాత టాప్ 4 నుంచి టాప్ 1 విజేతగా అయితే మిస్ థాయిలాండ్ సుచాత గెలుపొందినట్టయితే జడ్జెస్ అనౌన్స్ చేశారు. సో మొత్తానికి ఈవెంట్ మొత్తంగా కూడా సక్సెస్ఫుల్గా ముగిసింది. దీంతో తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి టూరిజంను అట్రాక్ట్ చేసే విధంగా ఈ పోటీలను కండక్ట్ చేస్తున్నామని మొదటి నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి కంటెస్టెంట్లను అందరినీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు వీటన్నింటి కూడా వాళ్ళందరికీ చూపించి దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణను టూరిజం అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఈ ఈవెంట్ అనేటువంటిది ఆర్గనైజ్ చేశారు. సో దాంతో తెలంగాణ గవర్నమెంట్ దీన్ని అందుకే ఖచ్చితంగా ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈ టూరిజంను అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి అనేటువంటి, తద్వారా పెట్టుబడులు కూడా అనేకం వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఈవెంట్ను కండక్ట్ చేసింది. సో మొత్తానికి 72వ మిస్ వరల్డ్ పోటీలు సక్సెస్ఫుల్గా ఇటు హైదరాబాద్లో ముగిశాయి. మొత్తానికి ఇండియాలో 72 మొత్తం మిస్ వరల్డ్ ఈవెంట్లలో కేవలం 2 సార్లు మాత్రమే జరిగింది. గతంలో ముంబైలో జరిగితే ఇప్పుడు ఇండియాలో జరగడం మనం అయితే హైదరాబాద్లో జరగడం చూస్తున్నాం. సో ఈసారి అనేక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పోటీలు అనేటువంటి జరిగాయి. సో ఈ పోటీల ప్రారంభంలో కూడా మనం చూస్తాం ఇండియా పాక్ యుద్ధంతో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. అసలు పోటీలు జరుగుతాయా లేదా అనేటువంటి క్రమంలో అప్పుడు ఇండియా పాక్ యుద్ధం కూడా కొంత సద్దుమనడంతో పోటీలు సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఎండినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. మొత్తానికి 108 దేశాల్లో పాల్గొన్నటువంటి ప్రతినిధుల్లో థాయిలాండ్ విజేత
మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా థాయిలాండ్కి చెందినటువంటి ఓపెల్ సుజాత గెలుపొందారు. సో మనం చూస్తున్నాం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి 72nd మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్కు చెందిన ఓపెల్ సుజాత విన్నర్గా గెలుపొందారు. అండ్ విజేత ఓపెల్ సుజాత చవాంగ్ శ్రీకి కిరీటం అలంకరించారు. మాజీ మిస్ వరల్డ్కి సంబంధించి కూడా అలాగే సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ అలాగే వీళ్ళందరూ కూడా ఈ యొక్క వేడుకకు హాజరయ్యారు. అండ్ మొదటి నుంచి కూడా ఉత్కంఠగా సాగాయి. ఇండియా పాక్ యొక్క యుద్ధం వేళ ఈ పోటీలు అనేటువంటివి జరుగుతూ వచ్చాయి, ఉత్కంఠగా సాగాయి. ఎలా జరుగుతాయి ఏంటి అనేటువంటి దానికి సంబంధించి కూడా జరిగినటువంటి నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు ఎట్టకేలకు తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. అండ్ విజేత ఓపెల్ సుజాత చవాంగ్ కిరీటం బహుకరించారు. అండ్ ఈ యొక్క వేడుక అట్టహాసంగా జరిగింది.